Welcome to everyone. AP and TS Inter first year, second year students, Maths 1A, 1B, 2A, 2B ఈజీగా పాస్ అవ్వడానికి మీకు సింపుల్ టిప్ అయితే చెప్తాను ఈ వీడియో ద్వారా. ఇది ఫాలో అయితే షూర్గా 100% నాకు మ్యాథ్స్ అంటే భయం, నాకు మ్యాథ్స్ అసలే రాదు, నేను ఏం చేసినా కానీ మ్యాథ్స్ సబ్జెక్ట్లో మార్క్స్ రావట్లేదు, కంప్లీట్గా ఇంకా నాకు మ్యాథ్స్ ఫోబియా ఉంది అనుకునే స్టూడెంట్స్ కూడా ఈ సింపుల్ టిప్ ద్వారా మీరు ఈజీగా మ్యాథ్స్ సబ్జెక్ట్ అయితే పాస్ అయిపోవచ్చు. నాకు బార్డర్ మార్క్స్ వస్తే చాలు. మ్యాథ్స్లో 75కి మనకు 27 మార్క్స్ రావాలి కదా. సో 27 మార్క్స్ వచ్చి నేను పాస్ అయిపోతే చాలు అనుకునే స్టూడెంట్ ఇప్పుడు నేను చెప్తున్నది అయితే ఫాలో అవ్వండి, మీరు సింపుల్గా పాస్ అయిపోవచ్చు. సో ఇప్పుడు ఈ టిప్ మీకు అర్థం అవ్వాలి, ఇది మీరు ఫాలో అవ్వాలంటే మనకు పేపర్ కరెక్షన్ చేసే టైంలో మనకు ఆన్సర్ స్క్రిప్ట్కి మార్క్స్ ఎలా ఇస్తారనేది మీకు క్లారిటీ అర్థం అవ్వాలి. అప్పుడే ఈజీగా ఈ టిప్ మీకు అర్థమవుతుంది, మీరు కూడా దీన్ని అప్లై చేసుకొని పాస్ అయిపోవచ్చు. సో ఫస్ట్ ఆన్సర్ స్క్రిప్ట్ అయితే చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో కావాల్సినవన్నీ లింక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, వెరిఫై చేసుకోండి. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయం ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది, వాళ్ళు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్లో పాస్ అవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి ప్రతి ఒక్కరు. సో ఇప్పుడు మనకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్కి మనకి ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయను, మనకు ఆన్సర్ స్క్రిప్ట్లో మార్క్స్ ఎలా ఇస్తారో మాత్రమే చెప్తాను. ఇక్కడ ఆన్సర్ ఉంది, క్వశ్చన్లో మనకు వాల్యూస్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ సంబంధించిన డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసి ఇది ఫార్ములా 1, ఇది ఫార్ములా 2. ఫార్ములాకి సంబంధించి ఫార్ములా తెలియగానే క్వశ్చన్లో ఆన్సర్స్ మనకు వాల్యూస్ ఉన్నాయి, వాల్యూస్ పుట్టప్ చేసి ఇక్కడ వాల్యూ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములాకి మనకు ఆల్రెడీ వాల్యూస్ ఇక్కడ వచ్చేసాయి, ఈ వాల్యూస్ పుట్టప్ చేసి మనం ఇక్కడ నుంచి ఆన్సర్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది 7 మార్క్స్ క్వశ్చన్. మనకు క్వశ్చన్ పేపర్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనకు మీరు రాయాల్సిన క్వశ్చన్స్ 7 × 5 35, 7 మార్క్స్ క్వశ్చన్స్ 5, తర్వాత 5 × 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాలి, 20 మార్క్స్ వస్తాయి. తర్వాత షార్ట్ ఆన్సర్స్ 10 × 2 మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 రాయాలి, 20 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు మేజర్గా ఇక్కడ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే 5 ఉన్నాయో ఈ 5 మీరు రాసే టైంలో ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు 7 మార్క్స్ క్వశ్చన్. ఈ 7 మార్క్స్ క్వశ్చన్కి మనకు మార్క్స్ ఎన్ని ఇచ్చారు చూడండి, ఎలా అలర్ట్ చేశారు. ఈ ఫార్ములా రాసి ఈ ఫార్ములాలో మనకు జస్ట్ క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ పుట్టప్ చేసినందుకు ఇక్కడ ఆన్సర్ వచ్చింది, దీనికి 1 మార్క్ ఇచ్చారు. ఈ సెకండ్ ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ పుట్టప్ చేసినందుకు 1 మార్క్. ఓవరాల్గా ఇక్కడ 2 మార్క్స్ వచ్చేసాయి మనకు. నెక్స్ట్ తర్వాత పార్ట్ ఏంటి, నెక్స్ట్ మనకి ఇందులోనే ఇంకా ఫార్ములాస్తో పాటు క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది కదా, ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ చేసినందుకు మనకి ఇంకొక 2 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడికి ఎన్ని మార్క్స్ వచ్చేసాయి, 4 మార్క్స్ వచ్చేసాయి. ఆ తర్వాత ఈ క్యాలిక్యులేషన్ పార్ట్లోనే మనకు కావాల్సిన వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, R1, R2, R3. సో ఇండివిజువల్గా ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసేందుకు 1 మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా ఇప్పుడు ఎన్ని మార్క్స్ ఇవి, 4 + 3 7 మార్క్స్ వచ్చేసాయి. సో ఇక్కడ మీకేమర్థమైంది, మ్యాథ్స్ సబ్జెక్ట్లో మీరు షూర్గా పాస్ అవ్వాలి అంటే ప్రతి చాప్టర్ సంబంధించి ఫస్ట్ మీరు చేయాల్సింది జస్ట్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. సో మీరు సింపుల్గా ఫార్ములాస్ అన్నీ నేర్చుకున్నారనుకోండి, ఇంకా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తారా, మ్యాథ్స్ అంటే భయం ఉందా, క్యాలిక్యులేషన్ పార్ట్ మీకు వస్తుందా లేదా పక్కన పెట్టండి. మ్యాథ్స్లో ఉన్న ఫార్ములాస్ ప్రతి చాప్టర్ సంబంధించి నేర్చుకున్నారు అనుకో, ఇప్పుడు మీరు 7 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ అన్నీ మీరు ప్రతి 5 క్వశ్చన్స్కి ఫార్ములాస్ మీరు అప్లై చేసుకుంటూ వెళ్తే మీకు కన్ఫామ్గా ఇందులో ఎన్ని మార్క్స్ ఇస్తారంటే ప్రతి క్వశ్చన్కి మనకు 2-3 ఫార్ములాస్ లేదంటే క్యాలిక్యులేషన్ పార్ట్ సింపుల్గా క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ అప్లై చేసుకుంటూ వెళ్తే 2 మార్క్స్ అయితే వస్తాయి. ఇంకా మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తారా, దానికి ఆన్సర్ తీసుకొస్తారా, క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయి ఫుల్ ఆన్సర్ వస్తుందా అనేది వదిలేయండి, 2 మార్క్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మినిమం 2 మార్క్స్ మీకు 5 × 2 ఎన్ని 10 మార్క్స్ ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ 4 మార్క్, ఇక్కడ మనకు 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 5 క్వశ్చన్స్. ఇందులో ప్రతి దాంట్లో మనకి ఇక్కడ ఇది 7 మార్క్స్ క్వశ్చన్స్ కాబట్టి మనకి ఇక్కడ 2 మార్క్స్ కవర్ అవుతాయి, కానీ ఇందులో ఎన్ని కవర్ అవుతాయి, 1 to 1.5 మార్క్ కవర్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ
4 మార్క్ క్వశ్చన్లో ఫార్ములాస్ జస్ట్ మీరు అప్లై చేసుకుంటూ వెళ్తే, మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ అవసరం లేదు, ఆన్సర్ డిరైవ్ చేస్తారా లేదా అనేది పక్కన పెట్టండి. 1.5 మార్క్స్ మనకు 1 మార్క్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా 5 to 8 మార్క్స్ ఇందులో షూర్గా కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా వెరీ షార్ట్ క్వశ్చన్లో మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఈ 10 క్వశ్చన్స్లో అన్ని ఫార్ములాస్ క్వశ్చన్సే కాదు, కొన్ని మనకు డెరివేషన్ పార్టు లేదంటే కొన్ని ఎగ్జాంపుల్లో మనకు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఆన్సర్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మినిమం మనకు 5 మార్క్స్ అయితే వస్తాయి కన్ఫామ్గా. మీరు ఫార్ములాస్ ఓన్లీ నేర్చుకుంటే, ఫార్ములా అప్లై చేయగానే మనకు వాల్యూస్ పుటప్ చేయగానే వచ్చే ఆన్సర్స్ క్వశ్చన్స్ అయితే 5 to 6 ఈజీగా వచ్చేస్తాయి. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఓన్లీ ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ మీరు చదువుకుంటూ వెళ్తే ఓవరాల్గా 18 + 6 24 మార్క్స్ మీకు ఓన్లీ ఫార్ములాస్ నేర్చుకొని, ఆ ఫార్ములాస్ మీరు ఎగ్జామ్లో రాసేసి మనకు క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో, సో ఇక్కడ వరకే మీకు వచ్చు ఆన్సర్. ఇప్పుడు చూడండి, ఈ వాల్యూస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, మనకు క్వశ్చన్లోనే ఉన్నాయి. సో ఫార్ములా రాశారు, వాల్యూస్ అప్లై చేశారు, నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా రాసి వాల్యూస్ అప్లై చేశారు, ఇక్కడ వరకే వదిలేశారు. 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయా. మీరు క్వశ్చన్ ఆన్సర్ రాసిన టైంలో ఫుల్ ఆన్సర్ రాయలేదు స్టూడెంటు, అన్నిటికీ ఫుల్ ఆన్సర్ రాయకపోతే మార్క్స్ ఇవ్వను అనేది ఏముండదు. మీరు ఎక్కడి వరకు అయితే రాస్తారో అక్కడి వరకు ఆన్సర్ సంబంధించిన వాళ్ళకి ఆల్రెడీ ఒక షీట్ ఇస్తారు. స్టూడెంట్ ఫార్ములా రాస్తే ఇక్కడ వరకు ఇన్ని మార్క్స్ ఇవ్వండి, ఆన్సర్ సాల్వ్ చేస్తే ఇన్ని మార్క్స్ ఇవ్వండి అనేది ఇప్పుడు ఎలా అయితే మీకు చూపించానో ఇలానే ఉంటుంది ప్రతి క్వశ్చన్ సంబంధించి. సో ఇప్పుడు మీరు ఫార్ములాస్ అన్నీ నేర్చుకొని జస్ట్ మీకు వచ్చిన వాల్యూస్ అప్లై చేసుకుంటూ వెళ్తే మీరు 24 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇలా అన్ని ఫార్ములాస్ నేర్చుకోవడంతో పాటు జస్ట్ ఒక 1 or 2 చాప్టర్స్ అయినా మీరు ఇప్పటి వరకు చదివిన ఇయర్ మొత్తంలో ఏవో ఎగ్జామ్స్ అయితే రాసి ఉంటారు, 7 మార్క్స్ 4 మార్క్స్ ఏవో ఒక చాప్టర్ 2 చాప్టర్స్ వచ్చేసి ఉంటాయి కదా. ఇప్పుడు ఈ 1-2 చాప్టర్స్ ఫుల్గా నేర్చుకొని ఇవి పర్ఫెక్ట్గా మీరు రాసి ఒక 10 మార్క్స్ 15 మార్క్స్కి మీరు ఫస్టే రాశారనుకోండి, మీకు ఈ 2 చాప్టర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ షీట్లో ఫస్ట్ ఇవి రాసేయండి. రాసిన తర్వాత ఇక్కడ ఈ 10 to 12 మార్క్స్ ఇక్కడ ఈజీగా వచ్చేసాయి అనుకోండి, మీరు మిగిలిన క్వశ్చన్స్ సంబంధించిన ఆన్సర్స్ రాసుకుంటే షూర్గా ఇంత ఈజీగా పాస్ అవ్వడం అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది ఆన్సర్ షీట్ రాసిన తర్వాత. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది, మీకు వచ్చిన 1 or 2 చాప్టర్స్ పిక్ చేసుకొని అందులోంచి కరెక్ట్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. మళ్ళీ మిగిలిన అన్ని చాప్టర్స్ సింపుల్గా ఫార్ములాస్ మాత్రం నేర్చుకోండి. ఓన్లీ ఫార్ములాస్ నేర్చుకొని వెళ్తే, ఫార్ములాస్ అప్లై చేసుకొని వాల్యూస్ పుటప్ చేసుకుంటే సింపుల్గా మార్క్స్ అయితే వచ్చేస్తాయి. మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే ఇంకా భయం ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే దీన్ని ఫాలో అయిపోండి. ఇది ఓన్లీ నేను పాస్ అవ్వాలి అనుకున్న స్టూడెంట్స్కి మాత్రమే, నాకు 60 రావాలి 50 రావాలి 75 రావాలన్న స్టూడెంట్స్కి మాత్రం ఇది అసలు కాదు. అలాగే పాస్ మార్క్స్ కోసం ఇప్పుడు వీడియో చూస్తున్న స్టూడెంట్స్ కూడా సింపుల్గా ఈ వీడియో చూసేసి విన్నది విన్నట్టుగా మర్చిపోయి ఎగ్జామ్ డే వరకు 1 day బిఫోర్ ఎగ్జామ్ కదా, ఒక్క రోజులో ఫార్ములాస్ నేర్చేసుకుంటానులే అనుకొని ఆ ఒక్కరోజు ముందే ఫార్ములాస్ చేశారనుకోండి, అన్ని చాప్టర్స్ మీరు ఫార్ములాస్ చేస్తున్న టైంలో ఒకే రోజు అన్ని రివిజన్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఒకే రోజు అన్నీ చదివారనుకోండి, అన్ని క్లమ్జీ అయిపోతాయి. మీకు ఒక చాప్టర్లో రావాల్సిన ఫార్ములా ఇంకో చాప్టర్లో వస్తుంది, అనవసరంగా లాస్ అవుతారు. సో ఈ ఫార్ములాస్ కూడా ఏ క్వశ్చన్స్ మనకు చాప్టర్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయని కూడా మీకు ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఫైండ్ అవుట్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. మ్యాథ్స్ ఇలా మీరు పాస్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.